సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్తో పాటు పలువురు నాయకులు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతిని మరి రామాయంపేట ప్రజలందరి తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని, జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వంకి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని, మరి అదే రోజు మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి మా మహిళా మనులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ మహిళా సోదరిమణులు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధ్యాయులుగా ప్రతి అగ్రభాగాన్ని ఐఏఎస్ నుంచి మొదలు పెడితే అటు మిలిటరీ వరకు కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంటే ఆమె చూపిన చొరవ, ఆమె చూసిన ధైర్యంలో చూసే ఈరోజు మహిళా ఉపాధ్యాయులు భారతదేశ వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు 40 కోట్ల మంది మహిళా సోదరిమణులు ఉద్యోగాలు చేస్తున్నారంటే ధైర్యంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు వచ్చి భారతదేశం నుంచి నలుమూలకి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే కూడా సావిత్రిబాయి పూలే చూపిన చొరవ